హాయ్ అనిల్ నాయర్ హియర్. ఈ ఈక్వేషన్ చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 5 ఈక్వల్ టు 1 ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్కు ఉన్న రూట్స్ ఆపోజిట్ సైన్ అని అన్నాడు. అంటే ఆల్ఫా గనక పాజిటివ్ గనక అవుతే బీటా ఏమవుతుంది? నెగటివ్ అవుతుంది. ఆల్ఫా గనక నెగటివ్ గనక అవుతే బీటా ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ అయినప్పుడు దాని లబ్ధం ఏమవుతుంది? ఎప్పుడూ నెగటివ్ అవుతుంది. అంటే ఈ కండిషన్ నుంచి మనకు వచ్చింది ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎప్పుడూ కూడా నెగటివ్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎప్పుడూ కూడా నెగటివ్ అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్, 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని వస్తే ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 4 ఈక్వల్ టు 0. రైట్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ నెగటివ్ అన్నాను కాబట్టి ఆల్ఫా బీటా లెస్ దాన్ 0 వేస్తే ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 4 లెస్ దాన్ 0. దీన్ని కనుక మనము ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఏ మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ 4 లెస్ దాన్ 0. లెస్ దాన్ 0 ఉంటే ఏ ఎప్పుడు కూడా ఆల్ఫా బీటా మధ్యలో ఉంటుంది. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0 అయిందనుకోండి, ఎక్స్ అనేది ఆల్ఫా బీటా మధ్యలో ఉంటుంది. కాబట్టి ఏ వాల్యూ ఆఫ్ ఏకి మనకు రూట్స్ అనేటి ప్రోడక్ట్ నెగటివ్ అవుతుంది. ఏ అనేది 1 to 4 మధ్యలో ఉండొచ్చు. మంచి క్వశ్చన్, లాజికల్ క్వశ్చన్, కాన్సెప్చువల్ క్లారిటీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మీకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వీడియోలు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.